గుడివాడలో డ్రగ్స్కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. నో డ్రగ్స్, సేవ్ యూత్, సేవ్ ఫ్యూచర్ అంటూ నినాదాలు చేశారు. ఈగల్ టీం, పోలీస్ శాఖ సంయుక్తంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలంటూ అవగాహన కల్పించారు. అనంతరం మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ కూడా చేయించారు. सिद्धिर्भवतु मे सदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः. డ్రగ్స్ ఒక మహమ్మారని, మాదక ద్రవ్యాల బారిన పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ఎమ్మెల్యే రాము సూచించారు. గుడివాడలో ఉన్న అందరం కలిపి ఒక ఓటు తీసుకుందాం. మీకు ఏది నచ్చితే అది. రేపటి భవిష్యత్తు మీరు, గుడివాడకి భవిష్యత్తు మీరు. ఆ భవిష్యత్తుని ఎలా చూడాలి అనుకుంటున్నారని చెప్పేసి మీరు ఒక సెల్ఫీ వీడియో తీసుకుని #అను నేను #గుడివాడ అని మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ప్రతి ఒక్కరు ఇది ఛాలెంజ్ కింద తీసుకోండి. వీటిలో మనం తీసుకునే ఓటుల్లో ఒకటి నో డ్రగ్స్, ఒకటి అలాగే మీకు ఇంకేం చూడాలనుకుంటున్నారు గుడివాడలో అనేది కూడా ఒక మాట చెప్పి తప్పకుండా అందరూ దీనిలో పాల్గొనండి. డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. డ్రగ్స్ విక్రయం, రవాణాపై కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయని ఈగల్ ఎస్పీ స్వరూపారాణి హెచ్చరించారు. కంట్రోల్ చేయడము అంటే ఎన్ఫోర్స్మెంట్ చేసి కంట్రోల్ చేయడము. రెండోది అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈ ర్యాలీస్, స్టూడెంట్స్ క్లాసెస్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఎవరినైతే డ్రగ్స్ బారిన పడ్డారో వారిని దాంట్లోంచి బయటకు తీసుకోవడానికి రిహాబిలిటేషన్. ఈ 3 ప్రోగ్రామ్స్ ముమ్మరంగా మన రాష్ట్రంలో కూడా చేస్తున్నారు. ప్రభుత్వం కూడా మీకు అందరికి తెలుసు ఈ గంజా డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా ఉంది. ఈగల్ అనే ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో ఒక ఐజీ గారు నియమించి ముమ్మరంగా ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉంది. మీకు అందరికీ తెలియజేయడం ఏంటంటే మన రాష్ట్రంలో పూర్తిగా ఇప్పుడు గంజాయి సాగు అనేది పూర్తిగా ఈ ఈగల్, పోలీస్ శాఖ కలిపి పూర్తిగా నిర్మూలించారు. ఆరోగ్యం ఏ విధంగా చెడిపోతుంది అనేది మనం అనేక సార్లు వింటున్నాము, చదువుతున్నాము. అవన్నీ నేనైతే చెప్పట్లేదు, కానీ డ్రగ్స్ వల్ల అవి మీ దగ్గర వాడడం వల్ల కానీ, వాటిని కలిగి ఉండడం వల్ల కానీ, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల కానీ, లేదా మీరు వాటిని అమ్మడానికి లేదా కమర్షియల్గా దాని ద్వారా మీరు లాభం సంపాదించాలని, వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం దానివల్ల మీరు చాలా తీవ్రమైన పరిణామాలను చూస్తారు. ఎలా అంటే వాటిలో 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఇవి రిపీటెడ్గా చేస్తే కానీ మరణ శిక్ష కూడా పడుతుంది.